ఫ్రెండ్స్, విజయ్ దళపతి సంగీత గారి కుటుంబం చాలా మంచి కుటుంబం. కానీ వాళ్ళ లైఫ్‌లో మూడో వ్యక్తి వచ్చారు. కానీ ఒక్క విషయం చెప్పమంటారా? విజయ్ భార్య సంగీత గారు సూపర్ డూపర్ ఇంటెలిజెంట్ లేడీ అని చెప్పాలి. ఎందుకనంటే తన భర్త కోసం ఎంతలాగా పోరాడాలో అంతలాగా పోరాడింది. ముఖ్యంగా ఇప్పుడు ఆవిడ చేసిన పనికి ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. అయితే జరిగిన విషయం ఏంటి అంటే, ముఖ్యంగా అసలు సంగీత గారు బాగా ఎమోషనల్ అయిపోయింది ఏ విషయానికి అంటే, తన భర్త ఒకే హీరోయిన్‌తో ఫోటోలు దిగటం, బయట ట్రిప్స్‌కి వెళ్ళటం, అది వీడియోలు తీయటము, అవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వటము, ఇవన్నీ కూడా నన్ను, నా పిల్లల్ని మానసికంగా చాలా కృంగుబాటుకి దారి తీస్తున్నాయని చెప్పేసి విజయ్ భార్య సంగీత గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే ఒక మనిషిని దెబ్బ కొట్టక్కర్లేదు. కానీ మాటలతో మానసికంగా వేధించడంతో అవి కాస్త మనకి చాలా క్లియర్‌గా వాళ్ళు డీలా పడిపోతారు. సరే, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు విజయ్ అలాగే సంగీత ఇద్దరి గురించి చెప్పాలి అంటే, గతంలో అంటే విజయ్ అలాగే సంగీత గారు దూరం అయ్యారు అన్న విషయం తెలిసిన వెంటనే త్రిషనే కాకుండా త్రిష వాళ్ళ అమ్మగారు ఉమా గారు కూడా ఊహించని విధంగా కామెంట్స్ చేశారు. విజయ్ దళపతి త్రిష తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తని ఆవిడ పరోక్షంగా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంటే నేరుగా ఈ విషయాన్ని చెప్పకుండా ఆవిడదైన స్టైల్‌లో చెప్పుకుంటూ వచ్చారు. అయితే త్రిష అంటే ఓకే. ఆమేదో విజయ్ కన్నా చిన్న వయసుదనుకోవచ్చు. త్రిష వాళ్ళ అమ్మగారంటే ఆవిడ పెద్దావిడ. సో, ఆవిడకి పెద్దరికం అనేది ఉండాలి. సో, ఆవిడ అలా లేకుండా బిహేవ్ చేస్తూ ఉండడంతో ఇక విజయ్ భార్య సంగీత నేరుగా త్రిష వాళ్ళ ఇంటికెళ్ళి త్రిష వాళ్ళ అమ్మగారికి కూడా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా విజయ్ బర్త్‌డే రోజున విజయ్ వాళ్ళ ఇంటికి రాకపోయినప్పటికీ కూడా పాత ఫోటోలని, వీడియోలని షేర్ చేస్తూ త్రిష చాలా అంటే చాలా శృతి మించింది. ఎందుకనంటే విజయ్ త్రిషని అన్‌ఫాలో చేశాడు. అంతేకాకుండా ఇక విజయ్ ప్రమాణ స్వీకారం రోజున కూడా త్రిష అస్సలంటే అస్సలు ఆగకుండా ఇక హడావిడంతా తనే చేసింది. నేనే కాబోయే సీఎంకి భార్యని అన్నట్టుగానే వ్యవహరించింది. దీంతో చాలా తీవ్రమైన మనస్తాపానికి గురైంది విజయ్ భార్య. అందుకనే నేరుగా త్రిష వాళ్ళ అమ్మగారికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకొకసారి ఇటువంటి ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో పెట్టకండి. ఎందుకనంటే నా భర్త నాతోనే ఉంటున్నాడు. అలాగే మేమిద్దరం కలిసి ఉంటున్నాము. మాకంటూ ఒక కుటుంబం ఉంది. ఇక త్రిష అలాగే విజయ్‌కి సంబంధించిన న్యూస్ గానీ, దానికి సంబంధించిన పెళ్లి గురించి కానీ మీరు అబద్ధంగా మాట్లాడి ఇంటర్వ్యూల్లో చెప్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ ఆవిడదైన స్టైల్‌లో చెప్పారు. ఈ వార్త విని తమిళ్ ఇండస్ట్రీ మొత్తం వారెవ్వా! ఏం మీ తెలివితేటలు సంగీత గారు అంటూ మెచ్చుకుంటున్నారు.